సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని మంజీరా రెసిడెన్షియల్ మంజీరా పిరమిడ్ స్కూళ్ల సౌజన్యంతో మరియు ఇస్నాపూర్ ముత్తంగి ప్రైవేటు స్కూల్స్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశీస్సులతో 2023 అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా బాలవాక్కు బొమ్మ హక్కు అనే నినాదాలతో 2000 మంది బాలబాలికలతో అహింసాయుత మహాకారణ మెగా శాకాహార సద్భావన ర్యాలీ ఇస్నాపూర్ ముత్తంగి ప్రైవేట్ యాజమాన్యం నిర్వహించింది. అదేవిధంగా ఇస్నాపూర్ బాలాజీ ఫంక్షన్ హాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇస్నాపూర్ ముత్తంగి ప్రైవేట్ స్కూళ్ల ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్ మరియు టీచర్లు, ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం బాలమణి, శ్రీశైలం మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 2 అక్టోబర్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భాగ్యనగర్ పిరమిడ్ ట్రస్ట్ పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో మంజీరా రెసిడెన్షియల్ స్కూల్, మంజీరా పిరమిడ్ స్కూల్ సౌజన్యంతో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, ఇస్నాపూర్ ముత్తంగి కూడల్లో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూలు కరెస్పాండెంట్ కూడా ముందుకొచ్చేసి ఈ యొక్క గొప్ప దినాన్ని సద్వినియోగం చేసుకోవాలని అహింసా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అహింసా ర్యాలీలో మొత్తంగా ఒక 10 ప్రైవేట్ హై స్కూల్స్ పార్టిసిపేట్ జరిగింది. అంతేకాకుండా అరౌండ్ 2000 మంది విద్యార్థులు ఒక 2 కిలోమీటర్ల చొప్పున ర్యాలీ తీశారు. ఎవరు కూడా పిల్లలు ఇబ్బంది పడడం కానీ, అలసట పడడం కానీ ఏం జరగకుండా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చేసి ఈరోజు ర్యాలీని చాలా చక్కగా నిర్వహించారు. కాబట్టి ఇలాంటిది తప్పకుండా సమాజంలో జరగాలి. ప్రతి పిల్లవారు కూడా అహింస గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే గాంధీ జయంతి అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. ఆనవాయితీగా మనం గాంధీకి దండలేస్తున్నాం. అలా కాకుండా విద్యార్థులు అహింస అనే మార్గాన్ని పాటించినట్లయితే జీవితం కూడా సుగమంగా సాగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని మన పిఎస్ఎస్ఎం వాళ్ళు, తర్వాత ధ్యాన పిరమిడ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసి మమ్మల్ని అడగడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము కూడా వచ్చేసి వాళ్ళకు సహకరించాము. వాళ్ళు చాలా కృషి చేసి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఇంత కలర్ఫుల్, ఇంత వండర్ఫుల్, ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రాం చేశారు. ఇస్నాపూర్ చరిత్రలో, ముత్తంగి చరిత్రలో, మెదక్ డిస్టిక్లోనే ఇంత పెద్ద ర్యాలీ ఇప్పటివరకు నేను గత 36 సంవత్సరాలుగా స్కూల్ రన్ చేస్తున్నా కానీ ఎప్పుడు చూడలేదు. అంత బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిగింది. తప్పకుండా ఈ అహింసా కాన్సెప్ట్ అనేది అందరి లోపల వెళ్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడూ జరగాలి, సమాజం కూడా చాలా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 హై స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 10 స్కూల్స్ నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చాయి. ఈవెన్ దో ఈరోజు 2 అక్టోబర్ హాలిడే అయినప్పటికీ కూడా అందరూ కూడా రావడం జరిగింది. చాలామంది పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మెడిటేటర్స్ వచ్చారు, తర్వాత మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఈరోజు హాలిడే అయినప్పటికీ కూడా వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించారు. తప్పకుండా ఇలాంటిది జరగాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ప్రతి మెడిటేటర్స్ కూడా, పిల్లలే కాకుండా మెడిటేటర్స్ కూడా నలుమూలల నుంచి, డిస్ట్రిక్ట్ నేమ్ కాకుండా హైదరాబాద్ నుంచి, తర్వాత జంట నగరాల నుంచి, కడతాల్ నుంచి, పిరమిడ్ నుంచి కూడా అందరూ చాలామంది వచ్చారు. తర్వాత కడతాల్ మహా పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆయన సందేశాన్ని వినిపించారు. గొప్ప ప్రోగ్రాం జరిగింది. ముందుగా లక్ష్మీ మేడం గారికి, రాజేశ్వర్ గారికి, చందు ఎంతో మార్పు తీసుకురావాలి. ఆ బాధ్యత స్కూళ్ళ మీద ఉంది, స్కూళ్ళ కరెస్పాండెంట్ మీద ఉంది, మేనేజ్మెంట్స్ మీద ఉంది. పేరెంట్స్ను పిల్లల్ని మార్చాల్సిన బాధ్యత మాది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ
ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని మరి ఇస్నాపూర్ ముత్తంగి ఏరియాలో మరి 2000 మంది పిల్లలతో ఈరోజు అహింసో పరమో ధర్మ అనే నినాదంతో మరి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. అహింస అంటే ఏ జీవిని చంపకపోవడం. ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలు నేర్చుకుంటే రాబోయే తరం చాలా అద్భుతంగా ఉంటుందని ఆ ఆశయంతో, గొప్ప ఆశయంతో మేము ఈ ర్యాలీ చేయడం జరిగిందండి. ఈ ర్యాలీకి మరి మంజీరా పిరమిడ్ స్కూల్ మేనేజ్మెంట్ వారు, ఈ మొత్తంగా ఇస్నాపూర్లో ఉన్న మిగిలిన స్కూల్స్ వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. పిల్లలందరినీ తీసుకొచ్చారు, వాళ్ళు వచ్చారు, నినాదాలు చాలా చక్కగా పలికారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ పలికిన ఈ పలుకు బాలవాక్కే బ్రహ్మవాక్కు అంటారు. ఆ బ్రహ్మవాక్కుగా మారి ఈ ప్రాంతమంతా కూడా అందరూ శాకాహారులుగా మారాలని, ధ్యానం చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లక్ష్మి. పోలీసు వాళ్ళు, మా వాలంటీర్సు అందరూ ఈ ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విసుగు లేకుండా అందరూ వచ్చి చూస్తూ ఏమిటి అని వింతగా చూస్తూ మహా ర్యాలీ అని చాలా అద్భుతంగా పాల్గొన్నారు. మాతో పాటు కొంతమంది మా వెనక కూడా వచ్చారు ఈ ఊళ్ళో వాళ్ళు. అది అద్భుతంగా అనిపించింది మాకు. సో థ్యాంక్ యూ. శ్రీకాంత్.